గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో పెద్ద ఎత్తున మద్యం బాటిల్ దొరికాయి. పవన్ కళ్యాణ్ ఓడించడం కోసం వైసీపీ పెద్ద ఎత్తున మద్యాన్ని డబ్బుని డంపు చేస్తుంది పిఠాపురానికి అని చెప్పేసి విపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి. మొన్న పవన్ కళ్యాణ్ నామినేషన్కి వచ్చిన జనసందోహాన్ని చూసిన తర్వాత వైసీపీలో భయం స్టార్ట్ అయింది. వాస్తవానికి టీడీపీ నాయకుడిగా ఉన్నటువంటి వర్మ గత చాలా కాలంగా ఆరోపిస్తూ ఉన్నారు. గొల్లప్రోల్లో చాలా చోట్ల అద్దెకు తీసుకొని రూములు అద్దెకు తీసుకొని ఇల్లు అద్దెకు తీసుకొని వైసీపీ నాయకులు క్యాంప్ వేశారు, పెద్ద ఎత్తున డబ్బును పట్టుకొచ్చారు. అలానే పిఠాపురం రాజకీయాల్లో కూడా చాలామంది కడపకి సంబంధించినటువంటి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి వైసీపీ నాయకులు స్మగ్లర్లు ఎవరైతే అక్రమ వ్యాపారాలు చేసే వాళ్ళంతా వచ్చేసి అక్కడ మకాం వేసి పెద్ద ఎత్తున డబ్బుని మద్యాన్ని డంప్ చేస్తున్నారని చెప్పేసి. నిజానికి పిఠాపురంలో దొరికిన మద్యం బాటిల్స్ ఇవి పోలీసులు పట్టుకున్నారు. చూడండి, దాదాపు ₹1,00,00,000 ఉంటాయట. అంటే విపక్షాలు చెప్పడం అయితే 7 కోట్ల రూపాయల మద్యం బాటిల్స్ అని చెప్తున్నారు పెద్ద ఎత్తున. అంటే డబ్బు మద్యం ఇవి ఎన్నికల్లో విచ్చలవిడిగా పంచుతున్నారు. ప్రత్యేకించి వైసీపీ కాంటెస్టేషన్ అంతా కూడా పిఠాపురం మీద ఎక్కువ ఉంది. ఎందుకుంది? కుప్పంలో చంద్రబాబు నాయుడిని, తర్వాత పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని, మంగళగిరిలో నారా లోకేష్ని ఓడించాలి. ఇంకోటి, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించాలని పర్టికులర్గా ఎందుకు ఎక్కువ దృష్టి పెడుతున్నారు అంటే పవన్ కళ్యాణ్ పొలిటికల్ లైఫ్ని కిల్ చేయాలి. గతంలో 2019 ఎన్నికల్లో ఆయన అదే కూటమిగా పోటీ చేయలేదు, జనసేన ఒంటరిగా పోటీ చేసింది. ఆ రోజు 2 చోట్ల పవన్ కళ్యాణ్ పోటీ చేశాడు, భీమవరంలోను గాజువాకలోను. అక్కడ 2 చోట్ల ఆ రోజు ఓడిపోయాడు. అంటే ఈ ఆలయం కూటమి తరపున పోటీ చేస్తున్నాడు. అక్కడ టీడీపీ జనసేన కలిశాయి, సో బీజేపీ కూడా కలిసింది. రెండోది, ఆ 3 పార్టీలు కలిసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుంది అనడానికి 2014 ఎలక్షన్స్ చూపిస్తున్నాయి. రెండోది, ఇంతకుముందు కంటే ఇప్పుడు పరిస్థితుల్లో వేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని సీఎంగా ఆల్రెడీ చూశారు. జగన్మోహన్ రెడ్డి మీద గతంలో ఉన్న సింపతి ఏదైతే ఉందో, రాజశేఖర రెడ్డి కొడుకు ఒకసారి అధికారం ఇచ్చి చూడాలి, అతను ఎలా చూస్తాడో చూడాలి అని చెప్పేసి అనే సింపతి లేదు. పైగా ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది. కాబట్టి ఇవన్నీ వైసీపీకి నెగిటివ్గా ఉన్న టైంలో అందులోనూ పవన్ కళ్యాణ్కి మన నామినేషన్కి వచ్చిన జనాన్ని చూసిన తర్వాత వైసీపీ ఒక రకంగా షాక్లో ఉందని చెప్పాలి, ఘోరమైన షాక్లో ఉంది. సో పవన్ కళ్యాణ్ పెద్ద మెజార్టీతో గెలవబోతున్నాడు. పవన్ కళ్యాణ్ ఓడించాలి, పవన్ కళ్యాణ్ పొలిటికల్ వైపు కిల్ చేయాలి, జనసేన అనేది అసెంబ్లీలో లేకుండా చేయాలి. రెండో, జనసేన అనే ఒక పొలిటికల్ పార్టీ కూడా ఏపీ రాజకీయాల్లోకి వచ్చేస్తే. ఇన్నాళ్ళు జనసేన 2014 నుంచి ఉంది, కానీ అసెంబ్లీలో లేకపోవడం వల్ల దానికి ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ లేకుండా పోయింది. కానీ ఇప్పుడు అసెంబ్లీలోకి కనుక పవన్ కళ్యాణ్ వచ్చేస్తే జనసేన అనే ఒక ముద్ర ఏపీ రాజకీయాల మీద పడితే రేపు రాబోయే కాలంలో వైసీపీ ఓట్ బ్యాంకుని జనసేన లాగేసుకునే అవకాశం ఉంటుంది. రేపు కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు సీఎం అయితే చంద్రబాబు మీద జగన్ మాత్రమే ఫైట్ చేయడు. ఈవెన్ కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఎన్ఆర్ టీడీపీతో పొత్తులో ఉంటాడు. ఆయన కూడా ఒక సపరేట్ పార్టీని పెట్టుకున్నాడు కాబట్టి ఆయన పార్టీని అధికారం తెచ్చుకోవడం కోసం ఆయన ప్రభుత్వ వ్యతిరేకత మీద పోరాటం చేస్తూ ఉంటాడు. రేపు ఏ పార్టీకి ఆ పార్టీ పోటీ చేసినప్పుడు ప్రభుత్వ వ్యతిరేకతని ఆ రోజు జనసేన వైసీపీ 2 చీల్చుకుంటాయి. అప్పుడు వైసీపీకి చాలా పెద్ద దెబ్బ అవుతుంది. కాబట్టి జనసేన ఒక రాజకీయ పార్టీ ఏర్పడితే వైసీపీ పొలిటికల్ లైఫ్కి దెబ్బ అయ్యే అవకాశం ఉంటుంది. రెండోది, జగన్ మీద చాలా కేసులు ఉన్నాయి కాబట్టి అధికారం పోతే తను జైలు పోయే పరిస్థితి వస్తే టీడీపీ కాకుండా ఇంకొక రాజకీయ పార్టీ ఎదిగే పార్టీ ఏదంటే జనసేన. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉంటే, పవన్ కళ్యాణ్ జనంలో ఉంటే ఏ పార్టీ ఎమర్జీ అవుతుంది, ఏ పార్టీ కిల్ అవుద్ది? సో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ముందస్తు లెక్కలేసుకుంటున్నాడు. అందుకనే పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి రానియొద్దు. ఇప్పుడు కూడా ఓడిపోతే నువ్వే గెలవలేవు, నీ పార్టీ ఎక్కడని చెప్పి అనొచ్చు కదా. కాబట్టి జనసేన ఏపీ రాజకీయాల్లో ప్రభావం చూపకుండా ఉండాలంటే, అది చిన్నా చితక పార్టీగా మిగిలిపోవాలి అంటే, ఆ ప్రభావం జనం మీద లేకుండా చెయ్యాలి అంటే పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి రావద్దు, ఎట్టి పరిస్థితులు రావద్దు. అందుకనే వాస్తవానికి పవన్ కళ్యాణ్ మీద పోటీ చేసే వంగగీత పవన్ కళ్యాణ్కి సరిపోటీ కాదన్న విషయం జగన్మోహన్ రెడ్డి తెలుసు. ఎందుకంటే ఈ వంగగీత 2009లో ప్రజారాజ్యం నుంచి తన పొలిటికల్ కెరీర్ని స్టార్ట్ చేసింది. అంతకుముందు టీడీపీ అయినప్పటికీ కూడా 2009లో ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యే వంగగీత. సో ఆమెకి పొలిటికల్ భిక్ష పెట్టిందే మెగాస్టార్ కుటుంబం జనంలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడున్న పరిస్థితిలో జనాన్ని మెప్పించి వంగగీతను గెలిపించి పవన్ కళ్యాణ్ ఓడించాలంటే వైసీపీ నమ్ముకుంటుంది డబ్బుని మద్యాన్ని అనేది విపక్షాలు చేస్తున్న ఆరోపణ. కానీ ఏది ఏమైనా ఇప్పుడు వర్మ గారికి ఒకసారి ఫోన్ చేసి ప్రయత్నం చేద్దాం. అందుకే అక్కడ టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే ఆయన మొత్తం ఆడ క్యాంపెయినింగ్ మొత్తం చూస్తూ ఉన్నారు. ఆయన చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సో పవన్ కళ్యాణ్కి ఫోన్కి స్పందించే పరిస్థితి ఉంది. ఒకసారి వర్మని అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి వర్మ గారికి ఫోన్ చేద్దాం. పిఠాపురంలోనే ఉన్నారు. అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన కూడా చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సార్ నమస్కారం వర్మ గారు, బాగున్నారు సార్?
ఏం సార్ పెద్ద ఎత్తున మద్యం బాటిల్ దొరికాయంట పిఠాపురంలో, ఎవరివి అవి? వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వంగాగీత గారి మద్యం బాటిల్ అవునా? వైఎస్ఆర్సీపీ నాయకుల ఇళ్లలోనే దొరికినాయి. ఆ. ఎందుకు సార్ అంత పెద్ద ఎత్తున మద్యం? అంటే ₹1,00,00,000 మద్యం అని బయటకు వినిపిస్తుంది. ఎంత? ₹1,00,00,000 కాదని దగ్గర 7-8 కోట్ల రూపాయలు గోవా మద్యం పిఠాపురం నియోజకవర్గంలో ఉంది. ఉమ్, అది దొరికింది. ₹1,00,00,000 మద్యం దొరికింది. ఇంకా చాలా చోట్ల ఉంది. పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలన్న ఒక కుట్ర జరుగుతుంది. మందు డబ్బు ఈ రెండిటితో ఓట్లు కొనాలని అనుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ సపోర్ట్ తో, జన సైనికుల సపోర్ట్ తో ఏదైతే ఎలక్షన్ జరుగుతుందో ఆయన్ని ఓడించడం ఎవరి తరం కాదు. ఎందుకు సార్ ఎక్కడా లేనంత మద్యం బాటిల్ కానీ డబ్బు కానీ పిఠాపురంలో ఎందుకు దొరుకుతుంది అన్న మీరు కూడా ఆరోపిస్తున్నారు. ఇంకా పెద్ద ఎత్తున డబ్బు ఉంది, ఇంకా ఏదో ఉంది, రాజ్యుల్లో ఉంది, అది ఇది అని. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అభ్యర్థి అవ్వడం వల్ల వాళ్ళ టార్గెట్ ఓడించాలి. ఓడించాలన్నప్పుడు ఇటువంటి పనికిమాల పనులన్నీ కూడా చాలా చేస్తున్నారు. అది అందులో భాగమే ఈ మద్యం అవనండి, డబ్బు అవనండి. ఇంటికి లక్ష ఉంటారు, లక్ష తీసుకుంటారు, ఓటు గ్లాస్కి వేస్తారు. ఇంటికి లక్ష? ఇంటికి లక్ష. అంత పెద్ద ఎత్తున డబ్బా? అంత పెద్ద ఎత్తున డబ్బు ఉందా? అది కూడా చేరిపోయి ఉంది. అంటే కాదు సార్, ఇప్పుడు ఏదో మీరు ఒక ఆరోపణ చూశారు మీరు అనంగా, ఏదో కడప నుంచి కొంతమంది స్మగ్లర్లు వచ్చారు, అక్రమ వ్యాపారస్తులు వచ్చారు, రాజీల్లో ఉన్నారు, గొల్లపూర్లో రాజీల్లో ఉన్నారు. అన్ని రకాల తప్పుడు వెనక్కి తీసుకుపెడతారు సార్. అన్ని రకాల తప్పుడు కార్యక్రమాలు చేసి గంజాయి స్మగ్లర్స్, తర్వాత లిక్కర్ మాఫియా, వీళ్ళందరూ కూడా ఈ రోజు పిఠాపురాన్ని ఉన్నారు. అంటే ఇది మీరు రాజకీయంగా చేస్తున్న ఆరోపణ నిజమా? నిజమేటండి. వైఎస్ఆర్సీపీ కాలనీలో 88 ఇళ్ళు అద్దెకు తీసుకుని ఉన్నారు. గొల్లపురంలో అద్దెకు తీసుకుని ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నారు జనాలు అక్కడ లాడ్జీల్లో ఉన్నారు. ఆరోపణ కాదు, వాస్తవం లేని ఆరోపణ ఎలా చేస్తారు? ఇదే మందు డబ్బు గురించి నేను 10 రోజుల క్రితం ఆరోపణ చేశాను. ఇవాళ దొరికిందా లేదా? అవును అవును, చేశారు. ఎవరు ఏమైనా పవన్ కళ్యాణ్ ఓడించడం ఎవరి తరం కాదు, ఎవరో పేకలేరు. ఇక్కడ భారీ మెజార్టీతో. సార్ ఒక ఫైనల్ గా చెప్పండి, ఎంత మెజార్టీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ రాబోతుంది? ఊహించని భారీ మెజార్టీతో ఇస్తాం. అంతేనా? ఓకే, థ్యాంక్ యూ సార్. వర్మ గారు చెప్పిన దాని ప్రకారం పెద్ద ఎత్తున, ఇందాక నేనైతే చెప్పాను వర్మ గారు విపక్షాలు చెప్తున్నాయనేది, విపక్షాలు ఆరోపణ అని చెప్పారు. పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు గొల్లపూర్లోను, తర్వాత పిఠాపురం టౌన్లోను మకాం వేసి పెద్ద ఎత్తున డబ్బులను డంప్ చేస్తూ ఉన్నారు. 100 కోట్ల రూపాయలు, 7-8 కోట్ల రూపాయలు మద్యమే దొరికిందంటే ఇవాళ. ఒక్క రోజులో మద్యం 7-8 కోట్లు దొరికింది అంటే ఎంత పెద్ద ఎత్తున పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించడానికి దృష్టి పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ అంతే వైసీపీ ఎంత భయపడుతుంది అనుకోవడానికి ఇది ఒక ఉదాహరణ. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ చాలా అగ్రెసివ్గా పోతున్నారు. ఒకేపేమో షర్మిలా సునీత అగ్రెసివ్గా జగన్మోహన్ రెడ్డి మీద పోతున్నారు, దానికి సమాజాన్ని చెప్పుకునే పరిస్థితి లేదు. ఇంకో ఏపేమో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అగ్రెసివ్గా పోతున్నారు, దీన్ని ఎదుర్కొనే పరిస్థితి లేదు. సో చెల్లెళ్ళకి కాదు సమాధానం చెప్పుకోలేక, వీళ్ళని ఎదుర్కోను లేక వైసీపీ తలామునకలైపోతుంది, సతమతమైపోతుంది, ఇబ్బందుల్లో ఉంది. కాబట్టి వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు గెలవటానికి ఉన్నటువంటి ఏ మార్గాన్ని వదులుకోవడానికి అవకాశం ఉన్న ఏ మార్గాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేరు. కాబట్టి వాళ్ళు డబ్బుని మద్యాన్ని పెద్ద ఎత్తున నమ్ముకున్నారు. ఇది గోవా నుంచి వచ్చిన బాటిల్స్ అట. ఏదేదో కొత్త బ్రాండ్లు, అంటే ఏపీలో ఉన్న బ్రాండ్లు కూడా కొత్త ఏదండి, జే బ్రాండ్ అంటారు, పవర్ స్టార్ అంటారు, తర్వాత 3 క్యాపిటల్స్ అంటారు, స్పెషల్ స్టేటస్ అంటారు, ఏదేదో బ్రాండ్లు వైసీపీ అండ్ గత 5 సంవత్సరాల కాలంలో ప్రజల చేతుల్లో పెట్టింది, ప్రజల ఆరోగ్యాన్ని కలిగేసింది, వాళ్ళ డబ్బును కూలబెట్టింది, వాళ్ళ జీవితాన్ని ఛిద్రం చేసి పడేసింది. ఇవాళ ఏలూరు ఆసుపత్రికి పోయి చూడండి, చాలామంది బాధితులు కనపడతారు. వాళ్ళ బాధితులను ఒకసారి మాట్లాడి చూడండి. అంటే నేను చెప్తున్నాను కాదు, ఎవరైనా పోవచ్చు కదా, నేను లొకేషన్ కూడా చెప్తున్నాను. ఏలూరు గవర్నమెంట్ ఆసుపత్రి, అక్కడికి పోయి అనారోగ్య సమస్యలతో హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళని మందలించండి. ఈ ఆరోగ్య సమస్యలకు కారణం ఏందని వాళ్ళని అడగండి, వాళ్ళకి వైద్యం చేసిన డాక్టర్లను అడగండి, ఏం చెప్తారు? ఇవాళ ఏపీలో దొరుకుతున్న మద్యం కారణం ఏవైతే కొత్త బ్రాండ్లు తీసుకొచ్చేసి మామూలుగా ప్రజలకు అలవాటు ఉన్న బ్రాండ్లు కనపడకుండా చేసేసి ఈ బ్రాండ్లు మాత్రమే అవైలబుల్గా ఉన్నాయని చెప్పేసి స్పెషల్ స్టాటస్ అని 3 క్యాపిటల్స్ అని ఏదో సొంతంగా తయారు చేసుకున్న మందు ఉంది కదా, అది కూడా డబ్బులకు మాత్రమే అమ్మింది. కార్డ్స్ ఉండవు, ఫోన్పేలు ఉండవు, పేటీఎంలు ఉండవు, ఆన్లైన్ పేమెంట్స్ ఉండవు, క్యాష్ అండ్ క్యారీ, డబ్బు కొట్టు మద్యం పట్టు అనే పథకం ప్రకారం వైసీపీ అమ్మిన బాటిల్ వల్ల అనారోగ్య సమస్యలు గురై, కిడ్నీలు ఫెయిల్ అయ్యి లేదా ఇతర సమస్యలు గురై హాస్పిటల్లో ఉన్నవాళ్ళు మీకు చాలామంది కనపడతారు. అంటే చాలా చోట ప్రభుత్వ హాస్పిటల్లో కనపడవచ్చు. ఆ ఏలూరు అనేది ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది అక్కడ నుంచి ప్రజలు వాపోతో బయటకు వస్తున్నారు కాబట్టి, మీడియా ముందుకు వస్తున్నారు, చెప్తున్నారు కాబట్టి, డాక్టర్లు కూడా వాటి నిజాలు విషయాలు బయట చెప్తున్నారు కాబట్టి ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ అని పచ్చికని చెప్తున్నాను అక్కడ నేను.
సో ఈ పెద్ద ఎత్తున మద్యాన్ని అయితే పట్టుకున్నారు. ఇదంతా గోవా బ్రాండ్స్ అంట. అంటే ఇప్పుడైనా ఎలక్షన్ టైంలోనన్నా మాకు ఇంకా జయ బ్రాండ్స్ అయినా కొత్త బ్రాండ్స్ ఇవ్వరా అని చెప్పేసి ప్రజలు అడుగుతారనో ఏమో మరి. కొత్త బ్రాండ్ తీసుకొస్తున్నారంట. సో గోవా నుంచి వచ్చినటువంటి బ్రాండ్ తోటి అంటే చీప్‌గా దొరికిద్దని తీసుకొస్తున్నారు. మరి ఒక్కసారిగా అంత మన జై బ్రాండ్సే తయారు చేయలేము. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఏందంటే డిమాండ్ పెరిగిద్ది. అన్ని చోట్లకే పంచాలి కదా పార్టీగా. సో అంత ఒక్కసారిగా తయారు చేయలేం కాబట్టి వేరే బ్రాండ్స్ కూడా తీసుకొచ్చి అమ్ముదాం అనుకున్నారేమో. అందుకనే గోవా నుంచి తీసుకొచ్చిన బ్రాండ్స్‌ని ప్రజల చేతుల్లో పెట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని చిత్రం చేసి ఖచ్చితంగా గెలవాలని వైసీపీ ప్రయత్నం చేస్తుందని విపక్షాలు అయితే ఆరోపిస్తూ ఉన్నాయి. మరి చూడాలి. ఏది ఏమైనా ఎన్ని చేసినా సరే పవన్ కళ్యాణ్ మాత్రం భారీ మెజార్టీతో గెలుస్తాడని మాత్రం అక్కడ వర్మ చాలా కరాఖండిగా చెప్తున్నారు.